హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. గులాబీ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 చుక్కలు కలుపుతూ మధ్యలో చుక్క కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకోవాలి. మళ్ళీ ఈ 2 చుక్కలకి ఇలా కలిపేసుకుని మళ్ళీ ఈ 2 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. పైన ఉన్న చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇలా ఇలా చుక్కలన్నీ కలిపేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి ఈ చుక్కకి ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకుని మధ్యలో ఇలా డిజైన్ వేసుకుని మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు గులాబీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన చుక్కల్ని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. ఇలా 6 చుక్కలకి కలుపుతూ మధ్యలో ఇలా కలిపేస్తూ ఇలా డిజైన్ వేసేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇలా కలుపుతూ డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఈ 2 చుక్కలకి ఈ 2 చుక్కలకి ఈ 2 చుక్కలకి కలిపేస్తూ మిగిలిన చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా పెన్సిల్తో డిజైన్ చేసుకుంటానండి. మీరు ముగ్గు పిండితో కానీ కలర్స్తో కానీ డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.